హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అని అంటే మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వచ్చు. కాలేజ్ సెలెక్షన్ చేసుకోవడం కానివ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి సంబంధించి ఏది మిస్ అయినా మీ సీట్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఏదో ఒక కోర్సులో జాయిన్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ మీకు ఏమైనా మిస్ కాకుండా గైడెన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, జాయిన్ కండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అయిన వారికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఎంపీసీ ద్వారా ఫార్మసీ, ఫార్మడీ చేయాలనుకునే వాళ్ళకి ఈ మంత్ 24th, 25th రోజున డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్లో అంటే ఎంపీసీ కౌన్సిలింగ్లో ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో వాళ్ళు డైరెక్ట్గా మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 27th సీట్లు కేటాయిస్తారు. 27, 28 రోజున ఆల్మోస్ట్ మనకి 29th వరకు ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్ 29th. సో నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ అనేది నెక్స్ట్ 10 daysలో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్, ఎంపీసీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బైపీసీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్టోబర్ 1st వీక్లో కానివ్వండి, అక్టోబర్ 10th వరకు కానివ్వండి, బైపీసీ ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అంటే అక్టోబర్ 2nd వీక్లో ఖచ్చితంగా బైపీసీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు ఎంపీసీ తర్వాత అంటే ఎంపీసీ నుంచి చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు ఫార్మసీ, ఫార్మడీలో. రిమైనింగ్ సీట్స్ అంటే ఎంపీసీ ద్వారా 50% సీట్స్లో రిమైనింగ్ మిగిలిన సీట్స్ అన్నిటిని బైపీసీ, ఫార్మసీ, ఫార్మడీలో ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ లాస్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఎంపీసీ తర్వాతే మనకి చేస్తారు. సో ఇప్పటివరకు లేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కాలేజ్ అఫిలియేషన్ కోసం మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో అందువల్ల మనకి ప్రవేశాలు అనేది లేట్ అయినాయి. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా లేట్ అయింది. అందుకే మనకి ఇప్పుడు ఎంపీసీకి సంబంధించి వెంటనే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 2nd వీక్లో లేదా అక్టోబర్ 10th వరకు ఫార్మసీ, బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉండండి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటాయి. అలాగే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.